శ్రీ గురుభ్యో నమః. పరమశివుడు పూర్వజన్మ కర్మలను పరిగణలోనికి తీసుకోకుండా ఈ జన్మలోనే మోక్షాన్ని ఇవ్వగల మంగళకరుడైన పరమేశ్వరుడు తనను పూజించిన శనిదేవునికి న్యాయమూర్తి పదవిని, తనను ఆరాధించిన రావణునికి అజేయమైన ఖడ్గాన్ని పూజించుకోవడానికి శక్తివంతమైన ఆత్మలింగాన్ని ప్రసాదించిన దయామూర్తి. శివుడికి చేసే ఒక్క నమస్కారమే, శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణే పాపాలన్నింటినీ తొలగించి వేస్తుంది. అలాంటప్పుడు శివపంచాక్షరి మహామంత్రమైన ఓం నమఃశివాయ ఈ మంత్రాన్ని పఠిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. శివారాధనలో శివునికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన మంత్రము ఓం నమఃశివాయ. ఈ మంత్రము కృష్ణ యజుర్వేదంలోని ఒక భాగమైన శ్రీరుద్రంలోని చమకంలో, అలానే శుక్ల యజుర్వేదంలోని రుద్రాష్టాధ్యాయిలో కూడా నా మ సి వా యా గా కనిపిస్తుంది. శివుని 5 ముఖాలు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ఈ 5 ముఖాలలో నుండే నా మ సి వా యా అనే పంచాక్షరి మంత్రము ఉద్భవించింది. వశిష్ఠ మహర్షి తన శిష్యుల చేత పలక మీద మొదటిగా వ్రాయించేది ఈ శివపంచాక్షరి మంత్రమని పురాణాలు చెబుతున్నాయి. శైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే తిరుమంతిరం అనే గ్రంథంలో అతని పాదాలు అక్షరం నా, అతని నాభి అక్షరం మా, అతని భుజాలు సి అనే అక్షరం, అతని నోరు వా అనే అక్షరం, అతని ప్రకాశించే కపాల కేంద్రము యా అనే అక్షరం, ఈ విధంగా శివుడిని 5 అక్షరాల రూపంగా చెప్పబడింది. నా శబ్దము భూమిని, మా శబ్దము నీటిని, సి శబ్దము అగ్నిని, వా శబ్దము గాలిని, యా శబ్దము ఆకాశాన్ని సూచిస్తుంది. నమఃశివాయ అనగా శివునికి నమస్కారాలు అని అర్థము. ఈ మంత్రాన్ని సరిగ్గా జపించడం వలన అన్ని కష్టాలు తొలగిపోయి మనసుకు శాంతి, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, జ్ఞానము లభించి భక్తుడిని శివునికి దగ్గరగా చేస్తుంది. సంప్రదాయంలో ఈ మంత్రము అన్ని శారీరక, మానసిక రుగ్మతలను తొలగించడానికి శక్తివంతమైన వైద్య లక్షణాలను కలిగి ఉందని అంగీకరించబడింది. ఈ మంత్రాన్ని తాదాత్మ్యతతో పఠించే వారికి హృదయానికి శాంతి, ఆత్మకు ఆనందము కలుగుతాయి. ఈ మంత్రము మొత్తం విశ్వాన్ని కలిగి ఉండడం వల్ల ఈ మంత్రాన్ని ఎవరు జపిస్తారో వారికి విశ్వంలోని అన్ని శక్తులు సహాయం చేస్తాయి. అంటే మంత్రపారాయణ చేసేవారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ మంత్రపారాయణ మహిమ వల్ల తొలగిపోయి సానుకూల పరిస్థితులు ఏర్పడి జీవితగమ్యాన్ని చేరడానికి సహాయపడతాయి. శివపురాణం ప్రకారము ఈ మంత్రాన్ని ఎవరైతే 110 కోట్ల సార్లు జపిస్తారో వారు తదుపరి బ్రహ్మ అవుతారు. శుభమస్తు.